తిరుపవై ప్రశ్నల్లో 30 నుంచి. పెర్నీరంటే పెద్ద మనసున్నదని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది? యమునా నదిని. మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి 4 పాసుల్లో చెప్తుంది? దాహన గుణం. లోకాన్ని సుఖపెట్టే లక్షణాలు ఉండాలని గోదాదేవి ఎవరు చెప్తుంది? వర్షానికి. పరమాత్మ వద్దకు వెళ్ళేటప్పుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది? పరిశుద్ధులమై త్రికరణ శుద్ధిగా రావాలని చెప్తుంది. విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలిగి ఉండాలని తిరుపవై ఎన్నో పాసురం పారాయణం చేసుకోవాలి. 5వ పాసురం. విశ్వసేన అంశగా గల ఆళ్వార్ల పేరేమిటి? నమ్మాళ్వార్లు. తిరుపవై 6వ పాసురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది? బుద్ధి వ్రతం. గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తారు? పెళ్ళాయి అంటే పిల్ల అనే అర్థము. తిరుపవై 6 నుండి 17 వరకు గోదాదేవి లేపబడిన గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు? ఆళ్వార్లు. గద కౌముదికి అంశగా గల ఆళ్వార్లు ఎవరు? పుదత్వాళ్వారు. తిరుపవైలోని 7వ పాసురం ఏ దివ్య దేశంలో 2 సార్లు పాడతారు? పెరంబదూరులో ఆదికేశవ పెరుమాళ్ళు సన్నిధిలో. కీచ్ కీచుమని అరిచే ఏ పక్షులు తిరుపవైలో ప్రస్తావించబడ్డాయి? భరద్వాజ చాతక పక్షులు. తిరుపవై 7వ పాసురములో స్మరింపబడిన ఆళ్వార్లు ఎవరు? కులశేఖర ఆళ్వార్లు. మనకు తెలిసిన మంచి విషయాలు 10 మందితో పంచుకోవాలని మనకు తెలియజేసే ప్రాణులేవి పక్షులు. 8వ పాసురంలో నిద్రలేపబడుతున్న గోపిక ఏ ఆళ్వార్లను సూచిస్తుంది? నమ్మాళ్వార్లు. పశువులను ప్రాతకాలనే చిరుమేత కొరకు వెళ్లే పచ్చిక బయలును తిరుపవైలో ఏమంటారు? సిరివేడు. భగవానుడి కౌస్తుభాంశంలో పోల్చబడిన ఆళ్వార్లు ఎవరు? కులశేఖర ఆళ్వారు. అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు? కుంభకోణం. 11వ పాసురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది? ప్రీతి వ్రతం. కర్మయోగానికి చెప్పిన ఆళ్వార్లు ఎవరు? పుదత్వాళ్వారు. 13వ పాసురంలో చెప్పబడిన గోపికల 2 వర్గాల ఎవరెవరికి చెందినవారు? శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం అని. 13వ పాసురంలో శ్రీకృష్ణుని ఏలేలా తెలపబడుతుంది? బకాసుర వధ. సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి? త్యాగం. శ్రీవస్త్రం అంశగా గల ఆళ్వార్లు ఎవరు? తిరుపాణి. తిరుపవై జీయర్ అని ఎవరికి పేరు? భగవద్ రామానుజులు. తిరుపవై 30 పాసురంలో మధ్యదైన 15వ పాసురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణం ఏమిటి? నానాదాయ నాయుడిగా అనే దోషము నాయందే కలదని. శ్రీకృష్ణుడు కువలయ పేడమును ఎనుగును సమానించట్లో అంతర్యామింది అహంకారమును అతమార్చుట. 16వ పాసురం నుండి ఏ వ్రతము ప్రారంభమవుతుంది? దాస్య వ్రతము. గోపికలు ఆచార్యంగా ఎవరు భావిస్తారు? నందగోపుని. భగవాన్ని ఆనందించారు కనుక. భగవాన్ని అందించారు గనుక. కోయిల్ అనగానే ఏంటి? కొన్ అనగా స్వామి, ఇల్ అనగా స్థానము, భగవంతుని నివాసము. నందుడిని ఏ గుణము గలవానిగా గోపికలు కీర్తిస్తారు? దానగుణం. గోపికలు ఎంబెరుమాను మా స్వామి అని ఎవరిని పిలుస్తారు? నందుడు. భగవాన్ని ధనురంశగా గల ఆళ్వార్లు ఎవరు? తిరుమంగై ఆళ్వార్. గోపికలు తమ వంశమునకు మంగళదీపమని ఎవరు కీర్తిస్తారు? యశోద. శంపర్కషలడి ఎర్రని బంగారు కడియం దాల్చిందాన అంటే గోల్డెన్ లెగ్ గలవాడని గోపికలు ఎవరిని కీర్తించిన? బలరాముడు. నీలాదేవి ఎవరు? కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు. యశోద తమ్ముడు ఎవరు? కుంభుడు. భగవాన్ని ఖడ్గము నందకము అంశముగా గల ఆళ్వార్లు ఎవరు? పెళ్లి ఆళ్వారు. ఆళ్వాళ్ళ అలంకరణలో విశేషమైనది ఎడమవైపు కప్పు, ఎడమ చేతిలో చిలుక. భగవత్ రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాసురం 18వ పాసురం. 70 లక్ష్మి ఆ అమ్మవారి కటాక్షం ప్రారంభించాలంటే ఏ పాసురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి? 18వ పాసురం. జై శ్రీమన్నారాయణ. మిగతా పేర్లన్నీ 3వ